ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ధ్యేయంగా మాచర్ల నెఫ్రినగర్లోని 2వ లైన్లో గల మున్సిపల్ పార్క్ నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాం. ఈ యొక్క మున్సిపల్ ఆవరణలో పెరిగిపోయినటువంటి ముళ్ళ చెట్లు, కంప చెట్లు, చెత్త చెదరం మొత్తం తొలగించి ఒక శుభ్రపరిచాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క పార్కు చాలా అభివృద్ధి చెందిన నోసుకోక చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ నెఫ్రినగర్లో ఉన్నటువంటి యూత్ కొంత చాలా బాగు చేశారు. ఇంకా చాలా ఉంది. వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు మా రామకృష్ణ సేవా సమితి వారందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా, ముఖ్యంగా మహిళలు, యువత వచ్చి ఈ మున్సిపల్ పార్క్ మొత్తాన్ని కూడా క్లీన్ చేశాం. ఈ పార్కుని కూడా మొక్కలను సంరక్షించి ఆ నెఫ్రినగర్ యూత్ కూడా మొత్తం దాదాపు ఒక 10 బెంచీలు ఏర్పాటు చేసి ఒక మినీ వాకింగ్ స్టేడియం చేయాలని చెప్పి సంకల్పించారు. వారి యొక్క సంకల్పానికి మా రామకృష్ణ సేవా సమితి వారు కూడా ముందుండి మొత్తం శుభ్రపరిచారు. ప్రతి ఆదివారం కూడా ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగనే ఎవరన్నా మా కార్యక్రమంలో చేరాల్సిన వాళ్ళు ప్రతి ఆదివారం కరెక్ట్గా 7 గంటలకల్లా ఇక్కడ ఉంటే 9:30, 10 కల్లా మాకు శుభ్రపరిచి వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొనడం జీవితం నాకు ఆనందంగా ఉంది. ఇంకా మహిళలు సైదమ్మ గారు, రుక్మిణి గారు, అలాగనే రాజీ గారు, శివకుమారి గారు, మంగమ్మ గారు, ప్రభావతి గారు, అలాగనే శ్రీనివాసరావు గారు, శ్రీని గారు, చంటి గారు, మంగిరెడ్డి స్వామి, రఘురామరెడ్డి స్వామి, నేల సుబ్బారెడ్డి స్వామి, హరిబాబు గారు, సల్మాన్ గారు, ముఖ్యంగా మా యువత వాళ్ళ మేము స్వామి వివేకానంద అంటారు, ఆత్మవిశ్వాసం గల 100 మంది యువత యువకులు నాకు ఇవ్వండి, చేంజ్ ది వరల్డ్ అంటారు. కాబట్టి వినయ్, అలాగనే అజయ్ కిషోర్, ఓకేనా, అజయ్ కృష్ణ గారు, వినయ్ గారు పాల్గొని మాకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా సల్మాన్ గారు వాళ్ళ పిల్లల్ని కూడా చిన్నతనం నుంచే ఆ యొక్క శుభ్రత కార్యక్రమం అలవాటు చేయాల్సిన సంకల్పంతో, అబ్బాయి పేరు చెప్పండి సార్, రహిమాన్ గారు, రేహాను, సుహాన్ గారు కూడా చిన్నపిల్లలు పాల్గొనటం మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి ఈ యొక్క పరిసరాలను శుభ్రపరచుకోవాలి. స్వామి వివేకానంద అంటారు, సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. అంటే మానవ సేవయే మాధవ సేవ. ముఖ్యంగా మహాత్మా గాంధీ అంటారు, పరిశుభ్రతలోనే పరమాత్ముడు ఉన్నారని. అదే సంకల్పంతో మొత్తం ఈ మనిషినే కాదు మొత్తాన్ని శుభ్రాలు క్లీన్ చేసుకోవాలి సంకల్పించాము. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయూతన ఇవ్వాలి. స్వచ్ఛ భారత్ అమ్మాయి, మహిళల అమ్మాయి రాజేశ్వరి,